ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం రెండు రాష్ట్రాలని కూడా భారీ వర్షాలు గడగడలాడిస్తున్నాయి. అంటే ఏ ప్రాంతంలో మనం చూసుకున్నా కానీ దీని తీవ్రత అనేది ఎక్కువగా అయిపోయింది. అయితే ఇలాంటి టైంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఇలా జరిగినప్పుడు పోలీసులు తీసుకునే చర్యలు ఏంటి అనే దానిపైన మనతో పాటు ఈరోజు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మధు గారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. హలో అండి మధు గారు, నమస్తే. సో చూస్తున్నాం కదా మనకంటే ఈ వీక్ నుంచి కూడా లాస్ట్ వీక్ అంతా కూడా మనకి బాగా వర్షాల తీవ్రత అనేది పెరిగిపోయింది. అండ్ మనకి తెలంగాణలో చూసుకున్నా అటు ఏపీలో చూసుకున్నా కానీ భారీ వర్షాలతో చాలా ప్రాణ నష్టము, ఆస్తి నష్టము అన్ని చాలా జరుగుతూ వస్తున్నాయి. అంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు, అంటే వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ పట్ల పోలీసులు ఎలా యాక్షన్ తీసుకుంటారు అనేది మీరు మాకు ఈరోజు చెప్పాలి. తప్పకుండా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు గత కొద్ది రోజులుగా ఒక 1 వీక్ నుంచి ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నారు. కరెక్ట్. ఎప్పుడైనా సరే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది మన వాతావరణ శాఖ ఎప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు మనకు వెదర్ ఫోర్కాస్ట్ ని ఎప్పటికప్పుడు ఎవ్రీ 1 అవర్కి బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ప్రెస్కి ఇస్తారు, కొంత సోషల్ మీడియాకి ఇస్తారు, కొంత అండ్ పర్యవేక్షణ కోసం అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ అన్నిటికి కూడా ఇస్తుంటారు. ఓకే. సో ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే కొంచెం అప్డేటెడ్ గా ఉండాలి. చాలా మందికి వర్షం అంటారు, ఏదో ముసురు వచ్చింది, అంతా ప్యాకప్ అయ్యి వెదర్ ప్యాకప్ అయిందని చూస్తారు తప్ప అసలు రెడ్ అలర్ట్ అంటే ఏంటి, ఎల్లో అలర్ట్ అంటే ఏంటి, ఈ అలర్ట్లు ప్రకటించినప్పుడు మనం ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద చాలా మందికి అవగాహన ఉంటుంది. ఓకే, అంటే బ్యూరోక్రసీలో పనిచేసే వాళ్ళకి ఓకే, అంటే మేము తీసుకునే చర్యలు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఒకవేళ నగరంలో ఉంటే నగరపాలక సంస్థల నుంచి కోఆర్డినేట్ అయ్యి తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ నుంచి కోఆర్డినేట్ చేసి మేము చర్యలు తీసుకుంటాము, అది ఓకే. బట్ ఇండివిజువల్ గా తీసుకునే చర్యలు కొన్ని ఉంటాయి. సో వాటి మీద డెఫినెట్ గా ఫోకస్ చేయాలి. ముందుగా అంటే ఈ రెడ్ అలర్ట్ ఏ బేస్ చేసుకొని ఇస్తారంటారా మేడం? వర్షపాతం యొక్క తీవ్రతను బేస్ చేసుకొని ఇస్తారు. మామూలుగా అయితే వర్షము 204.6 mm వర్షపాతం ఉంటే ఒక 24 hours లో గనక దాన్ని రెడ్ అలర్ట్ గా ప్రకటిస్తారు. అంటే ఎలా మెజర్ చేస్తారు? దాన్ని మనకు చాలా మందికి ఎంఎం అని చెప్పి 1 mm 6 mm అట్లా ఇంత వర్షపాతం కురిసిందని చెప్తుంటారు. అది ఎలా కొలుస్తారంటే మేడం, ఒక స్క్వేర్ మీటర్ ప్రాంతంలో 1 లీటర్ వాటర్ పోసినట్లయితే అది ఆక్యుపై చేసిన ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 1 mm గా అనుకుంటాం. సో రెడ్ అలర్ట్ కి 204.6 mm వాటర్ ఇన్ ద సెన్స్ అంటే ఆ 1 మీటర్ స్క్వేర్ యార్డ్ లో 200 లీటర్ల నీళ్ళు కానీ పోస్తే ఎంత థిక్, ఎంత విడ్త్ ని అది ఆక్యుపై చేస్తుందో దాన్నే అంత పెద్ద వర్షంగా మనం ట్రీట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి, మనం అర్థం చేసుకోవాలి. అంటే నగరంలో కానీ చిన్న గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ 8 mm 6 mm వర్షపాతం పడితేనే అసలు అంత బీభత్సంగా ఉంటుంది. అలాంటిది 200 పడితే పరిస్థితి ఏంటి? సో అసలు ఇంకా వాష్ అవుట్ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి ప్రాంతంలో అక్కడ అధికారులు వాళ్ళకి అనౌన్స్ చేస్తారు వాట్సాప్ మెసేజ్ల ద్వారా, మైక్ సెట్స్ ద్వారా, అండ్ వాళ్ళ పాలక వర్గాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి వార్డ్ మెంబర్ ద్వారా, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ద్వారా చెప్పినప్పుడు ఇమీడియట్లీ మనం ఏం చేయాలంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. అంటే అక్కడ నుంచి కొంచెం ఎగువ ప్రాంతాలు ఉంటాయి. వర్షం ఫ్లడ్స్ ఎప్పుడు కూడా పడ్డ నీళ్ళు ఎప్పుడు కూడా డౌన్ కి వెళ్తుంటాయి కాబట్టి ఎగువ ప్రాంతానికి షిఫ్ట్ చేస్తారు. ఓకే, అంటే అంత మందిని ఇమీడియట్లీ అక్కడ నుంచి తరలించడం కుదరదు కాబట్టి ముందుగా మనుషుల ప్రాణాలు రక్షించాలి. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే అంటే మా బ్యూరోక్రసీ ఏం చేస్తుంది అంటే ముందుగా వ్యక్తులని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే మినిమం, ఎందుకంటే ఎక్కువ ఎక్విప్మెంట్ ఎక్కువ సామాను వీళ్ళన్ని తీసుకురావడం కష్టం, రాకూడదు కూడా. అప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎప్పుడు కూడా వీళ్ళు వాళ్ళతో పెట్టుకోవాలి. ఆధార్ కార్డ్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ ల్యాండ్ కాగితాలు కానీ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఖాళీ ప్రభుత్వం అధికారులు ఏది చెప్తే అది విని ఫాలో అయితే సరిపోతుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నగరంలో కూడా అంతే ఉంటుంది. నగరంలో ఏంటంటే విలేజ్ లో ఏం జరిగింది అంటే ఏదో చిన్న విలేజ్ ని చుట్టూ వాటర్ ముడతాయి, చుట్టూ వాటర్ చేరినప్పుడు రెస్క్యూ అనేది ఒక ఇది ఉంటుంది. బట్ నగరంలో ఏంటంటే మీకు రెస్క్యూ చేసి వేరే ప్రాంతాన్ని తరలించేంత ఇది కూడా ఉండదు, ఎందుకంటే మొత్తం నగరం నిండా నీళ్ళు నిండుకుంటాయి. సో ప్రాపర్ డ్రైనేజ్ వ్యవస్థ లేనప్పుడు, ప్రాపర్ ఇది లేనప్పుడు మనం చూస్తుంటాం హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు వాటర్ తో మునిగిపోతుంటాయి. సో ఇలాంటప్పుడు కూడా ఇక్కడ రెడ్ అలర్ట్ కూడా అవసరం లేదు, ఎల్లో అలర్ట్ కూడా అవసరం. హైదరాబాద్ కి అయితే ఎల్లో అలర్ట్ కూడా అవసరం లేదు. మీకు మామూలుగా ఆరెంజ్ అలర్ట్ లో వాన కురిసిన హైదరాబాద్ మునిగిపోద్ది. సో అలా ఉంది సిస్టమ్.
సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సామాన్య ప్రజలు మనల్ని అలర్ట్ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు అంటే ఎందుకు అలర్ట్ చేస్తున్నారు, వర్షపాతంలో బయటికి వెళ్ళొద్దు అంటే ఎందుకు బయటికి వెళ్ళొద్దు అంటున్నారు, దాని మీద ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మేడం. అంటే వాళ్ళు చెప్పిన టైంకి కాకపోయినా కొంచెం ఇటర్ట్గా అయితే వర్షం వచ్చేదైతే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. సో సేఫ్టీ ప్రికాషన్స్ ఆ రోజు మెన్షన్ చేశారు వాళ్ళు అలర్ట్ అని అంటే ప్రికాషన్స్ తీసుకునే ఉండాలని అంటారు. ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ మినిమం మనకు నాలెడ్జ్ ఉండాలి మేడం. అంటే ఒక 6 mm వర్షపాతం పడ్డప్పుడు మనం ఎక్కడ వినుంటాం 6 mm వర్షపాతం పడ్డప్పుడు ఇంత వాటర్ వచ్చింది అంటే అది కాస్త పెద్దదైతే ఎంత ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ డైరెక్షన్ ఎప్పుడైనా మనం గమనించాలి. నీళ్లు ఎప్పుడైనా ఎగురు నుంచి దిగువకు వస్తాయండి. ఓకే, ఈ రోజు మూసీ రివర్ ఉంది, మన నగరంలో ఎక్కడ నీళ్లు కురిసినా మూసీ రివర్ వైపే వెళ్తాయి. ఓకే, అలాగే చెరువులు ఉన్నాయి, హిమాయత్ సాగర్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉంది, మనకు ఎక్కడ కురిసినా మళ్ళీ వాటర్ అక్కడికే ఫ్లో వస్తుంది. సో అక్కడ పరివాహ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మూసీ పరివాహ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేస్తే ఆ గేట్లు ఎత్తేయడంతో పాటు ఇంకా రకరకాల వేలో చేరిన నీరంతా నదిలోకి ప్రవాహం వస్తుంది. అప్పుడు ఆ పరివాహ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అలర్ట్ అయ్యి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇన్ కేసు వాళ్ళు రెస్క్యూ చేయబడకపోతే వాళ్ళు ఇమీడియట్లీ డైల్ 100కి కాల్ చేయొచ్చు, లేదంటే ఎగ్జాక్ట్లీ డైల్ 100 మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, మీకు డైల్ 100 సరిపోతుంది అన్నిటికీ కూడా. మీరు అసలు ఏమి చేయవచ్చు, ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు డైల్ 100కి కాల్ చేయొచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేయొచ్చు, కన్సర్న్ జిహెచ్ఎంసీ కి కాల్ చేయొచ్చు, లేదంటే మీ కార్పొరేటర్ ఉంటారు, మీ వార్డ్ మెంబర్ ఉంటారు, వాళ్ళకు కూడా మీరు కాల్ చేసి మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మాకు చుట్టూ నీళ్లు చేరాయి, మేము బయట అడుగు పెడితే చనిపోయే ప్రమాదంలో ఉన్నామని మీరు హెచ్చరిస్తున్న వాళ్ళు అంటే మీరు హెల్ప్ అడిగినప్పుడు తప్పకుండా మీకు హెల్ప్ ఉంటుంది మేడం. ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు వెంటనే ఇలాంటి కాల్స్ వెళ్ళినప్పుడు ప్రజల నుంచి? సో వెంటనే వాళ్ళకి రెస్క్యూ అనేది అవ్వడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అంటే ఎలాంటి యాక్షన్స్ అనేవి జరుగుతాయి? ఎగ్జాక్ట్లీ మేడం, బేసిక్ గా ఎనీ రెస్క్యూ అనేది ఒకరితో జరగదండి. స్థానిక కార్పొరేటర్ తోటి మేము మాట్లాడి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాకు ఉంటుంది, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటాయి రెస్క్యూ చేయడానికి. రోప్స్ అని బెలూన్ పడవలు లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ ఎక్విప్మెంట్ ద్వారా, అలాగే మనం జేసీబీలు వాడతాం కొన్ని, ఓకే కొన్ని జేసీబీలు వాడతాం. తర్వాత కొంతమంది గజ ఈతగాళ్ళు ఉంటారు, ఓకే వాళ్ళని మనం ఉపయోగిస్తాం. సో ముందుగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కి సమాచారం అందితే మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ వాళ్ళకి కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వంతు అయితే, ఎందుకంటే అందుబాటులో మేమే ఉంటాం కాబట్టి త్వరితగతంగా మేము చేస్తాం. ఇన్ కేస్ అది పెద్దగా ఉంది, ఫ్లడ్ ఎక్కువ ఉంది, వాటర్ ఫ్లో హెవీ స్పీడ్ గా ఉంది అండ్ వీ డోంట్ హ్యావ్ ఎక్విప్మెంట్స్ అనుకున్నప్పుడు తప్పకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ హెల్ప్ తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ దెమ్ మేము రెస్క్యూ చేస్తామండి. ఇన్ కేస్ అలా కూడా అవన్నీ పరిస్థితులు ఉంటే హెలికాప్టర్ ద్వారా, స్లేదరింగ్ అనేటువంటి మెథడ్ ఉంటుందండి, హెలికాప్టర్ ద్వారా పైనుంచి తాడు ద్వారా దిగి కూడా రక్షించిన సమయాలు ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ముందు మీరు అవేర్ అయి ఉండాలి. ఏ ప్రాంతంలో ఉన్నామో, ఎంత వర్షం వస్తుంది, వర్షం పడితే నేను మునిగిపోతానా లేదా అనేది ప్రతి సామాన్యుడికి అవగాహన ఉండాలి. అలా ఒకవేళ అనుకోకుండా మునిగిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నైట్ పడుకుంటారు, తెల్లారితే ఇంటి నిండా నీళ్ళు చేరుతాయి, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఇమీడియట్లీ మీరు ఇప్పుడు వర్షం వచ్చి నీరు చేరడానికి 2 గంటలు చాలండి, గంట చాలండి. సో అలాంటప్పుడు చాలా జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగే మీరు చూసుంటే న్యూస్ లో నిన్న మొన్న జేఎండ్కేలో క్లౌడ్ బ్రస్ట్ అని చెప్పి విన్నాము. సో ఇక్కడ ఆఫ్ కోర్స్ ఇది ఎక్కువ కొండ ప్రాంతంలో ఉంటుంది, మనకు ఆ అవకాశం లేదు. సో క్లౌడ్ బ్రస్ట్ ఎప్పుడు కూడా కొండ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా అంటే క్లౌడ్ బ్రస్ట్ అనేది విత్ ఇన్ ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఒకేసారి వచ్చి వాన పడుతుంది. ఇక్కడ అలా కాదు, మనకు వెదర్ మారుతుంది, కొన్ని చినుకులు పడతాయి, కొంచెం స్టార్ట్ అవుతుంది, ఈదురుగాలు స్టార్ట్ అవుతాయి. అది రైజ్ అవుతున్న కొద్దీ మనం అర్థం చేసుకోవాలి, ఓ ఇటు వస్తాయి నీళ్లు, సో ఇలా నేను మునిగే ఛాన్స్ ఉంది కాబట్టి నేను రెస్క్యూ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క మనిషికి అవగాహన ఉండాలి మేడం. ఫస్ట్ అయితే ప్రికాషన్ ఇస్ మస్ట్ అంటారు. అలర్ట్స్ వచ్చినప్పుడు వీలైనంత వరకు ప్రికాషన్ తీసుకుని అందరూ అలర్ట్ చేసినట్టే బయటికి వెళ్లకుండా ఉంటే బెటర్. బట్ తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు అందరూ పని చేసుకోవాలి కాబట్టి వెళ్ళినప్పుడు సో కావాల్సిన ఎలాంటి హెల్ప్ లైన్స్ అనేవి మనం యూజ్ చేసుకోవాలి అని అంటారు. అండ్ అవగాహన ఉన్నట్లయితే మనకి మీరు అన్నట్టు ఆ ప్లేసెస్ లోకి వెళ్లకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం, ఎందుకంటే ప్రతి గంటకు మనకు బులెటిన్ వస్తూ ఉంటుంది. కరెక్ట్, న్యూస్ లో మనం ఏ న్యూస్ ఛానల్ ఆన్ చేసినా కూడా మీకు చెప్తుంటారు, ఈ రోజు గంట క్రితం చెప్పిన మాట, గంట క్రితం ఒక హాఫ్ అన్ అవర్ క్రితము బులెటిన్ రిలీజ్ చేశారు IMD వాళ్ళు. మన ఆదిలాబాదు, మహబూబ్ నగర్, తర్వాత మన మహబూబాబాద్,
ఆ తర్వాత మన కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలని రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. ఆ తర్వాత ఖమ్మం, హైదరాబాదు, నల్గొండ, సూర్యాపేట ఇలాంటి జిల్లాలని ఎల్లో అలర్ట్ గా ప్రకటించారు. ఇప్పుడు రెడ్ అలర్ట్ అనగానే చాలా సార్లు ప్రకటించారు, ఏముందిలే అనుకుంటే కాదు. ఎందుకంటే ముందస్తు చర్య కోసం ప్రకటిస్తారు. అంటే వర్షం పడే అవకాశం ఉంది అంటే దాని అర్థము లేదు అని కాదు, దాని అర్థం 100% వర్షం ఉంది అంటే. ఇప్పుడు మనం అనుకున్న 204.6 mm పడపోవచ్చేమో, 10% పడచ్చు, 20% పడచ్చు, కానీ అసలు 10-20 పడితేనే మనం అల్లాడిపోతామండి. సో దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం. రెడ్ అలర్ట్ ప్రకటించనే ఏం లేదులే, చాలా సార్లు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఏమీ కాలేదు అనుకోవడం పొరపాటు. ఖచ్చితంగా మీ డాక్యుమెంట్లతోటి మీరు నెక్స్ట్ ఆర్డర్ కోసం ఎదురు చూడాలి. రెడ్ అలర్ట్ ప్రకటించినప్పుడు 80% బయట తిరగడానికి వీల్లేదు, అత్యవసరం అయితే తప్ప. ఇన్ కేస్ ఏదైనా అత్యవసరం అయింది, మీ చుట్టూ వాటర్ చేరే ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్, విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ బ్యూరోక్రసీ తోటి మీరు బయటికి వెళ్ళండి, మీరు పర్మిషన్ తీసుకోండి, వాళ్ళు వెహికల్ అరేంజ్ చేస్తారు తప్పకుండా మేడం. మేము ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఆ బ్యారికేడ్స్ పెట్టి కొన్ని రోడ్స్ ని బ్లాక్ చేసి, ఏ ప్రాంతంలో అయితే ఫ్లడ్ ఉంటుందో, చిన్న చిన్న వాగులు పొంగినా కూడా అక్కడ మా పోలీసు వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టి ఒక వ్యక్తి అక్కడ కాపులా ఉండి వ్యక్తులను దాటకుండా చేస్తాం. సిటీస్ లో కూడా డ్రైనేజ్ ప్రాపర్ గా లేదు కాబట్టి మీరు అన్నట్టు కొంచెం వర్షం వచ్చినా గానీ అది మొత్తం ఇంట్లోకి నీళ్ళు వచ్చేయడం అనేది జరుగుతుంది అంటుంటారు. సిటీలో ఏదైనా చిన్న నాలా పొంగుతుంది అనుకోండి, మేము అక్కడ బ్యారికేడ్స్ పెట్టి కాపులా ఉంటే, సార్ ఏముంది సార్ మేము రోజు దాటుతున్నాం కదా దీన్ని, అదేంటి సార్ మీరు దాటొద్దు అంటారు అంటే, అది చిన్నగానే ఉంటదేమో కానీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటది. అంటే అది ఆ ఫ్లోట్ రావడానికి సెకండ్స్ లోనే వచ్చేస్తుంది, ఒక నిమిషాల్లోనే వచ్చేస్తుంది. దురదృష్టవశాత్తు మీరు దాటేటప్పుడే ఫ్లోట్ ఇస్తే ప్రాణం పోద్ది కదా. సో ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమని మేము ప్రికాషన్స్ తీసుకుంటాము. అండ్ డెఫినెట్ గా యూ షుడ్ హెల్ప్ ది పోలీస్ అన్నమాట, బ్యూరోక్రసీ వైల్ రెస్క్యూయింగ్, వైల్ డూయింగ్ దీస్ థింగ్స్. ప్రికాషనరీ మెజర్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మనల్ని మనం రక్షించుకుంటాము, మొత్తం వ్యవస్థని కూడా ఇలా ఫ్లడ్ లో కొట్టుకుపోకుండా మనం కాపాడగలుగుతాం మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మధు గారు ఫర్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం.